కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి అన్యాయం చేసిందన్నారు. మొత్తం బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని దాదాపు 35 హామీలపై కేంద్రం స్పందించలేదని, కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ లో పెద్దపీట వేశారన్నారు. కేంద్ర బడ్జెట్ లో ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదన్నారు కేటీఆర్. ఐఐఎం సహా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని కోరినా ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ నుంచి ముంబై టు నాగ్పూర్, బెంగళూరు టు చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదన్నారు కేటీఆర్. అదేవిధంగా మెగా పవర్ లూమ్ క్లస్టర్తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు చేయాలని అడిగినా కేంద్రం స్పందించలేదన్నారు. ఏపీకి నిధులు ఇవ్వడం తమకు ఇబ్బంది లేదన్నారు కేటీఆర్. ప్రజలు బీజేపీకి 8 ఎంపీ స్థానాలను ఇచ్చినా తెలంగాణకు దక్కింది శూన్యమే అన్నారు. తెలంగాణలో 16 స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు కేటీఆర్. పార్లమెంట్లో 16 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్, బీహార్కు దక్కిన నిధులను చూస్తేనైనా ప్రజలు ఆలోచించాలన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న కేటీఆర్ పార్లమెంట్లో బడ్జెట్పై బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలుంటే కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్లని కేటీఆర్ చెప్పుకొచ్చారు.